హిందూ చైతన్య సభలో చిన్నజీయర్ స్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యాసంగాలే మనకి ఎక్కువగా వినిపిస్తున్నాయి తప్ప ధర్మానికి దైవానికి చెందినవి కొంచెం తక్కువ వినిపిస్తున్నాయి. అవునా కాదా? దాన్ని మనం మార్చుకునే ప్రయత్నం మొట్టమొదట చేద్దామా వద్దా? ఇది మొదలు మనం చేయాల్సింది. గణేష్ మండపాల్లో ఎక్కడ ఏర్పాటు చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, అది నగరంలోనైనా లేక పల్లెలోనైనా, అక్కడ ఏ ఇతరమైనటువంటి అశ్లీలమైన నాట్యాలు, డాన్సెస్ కానీ, నాటకాలు కానీ, పాటలు కానీ రాకుండా ఉండేట్టు చూసుకునే బాధ్యత ఈ మండప నిర్వహణ చేసే మీ అందరిది. ఇది ముందర మీరు ఒక బాధ్యతగా మేము తీసుకుంటాము అని ముందర మీరు ఒక మాట అనాలి. తీసుకుందామా? ముందర మనం ప్రారంభం చేస్తే ఇది మిగతా ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో వాళ్ళు దీన్ని అనుసరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మొదటి పని మనం చేయాల్సింది. అక్కడ దైవానికి సంబంధించి తప్ప ఇతరమైనవి ఏవీ అక్కడ రాకుండా ఉండేట్టుగా, అక్కడ మైకులో అది తప్ప మరొకటి బయటికి రాకుండా ఉండేట్టు చెయ్యడం మొదటి కర్తవ్యం. ఇక రెండవది, మనం దేన్ని ఆచరిస్తున్నామో దాన్ని గురించి ముందర మనం స్పష్టంగా మన చరిత్రని తెలుసుకుందాం. గణేశుడు ఎవ్వడు? పార్వతీదేవి ఎవరు? పరమశివుడు ఎవరు? ఎందుకు వారు ఆ రకమైనటువంటి చేష్టని చేయవలసి వచ్చినది? ఏమిటి మనకి దానివల్ల అందేటటువంటి ఒక సందేశము అనేదాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది అడిగిన వాడికి మనం చెప్పగలగాలి. మేము ఎప్పుడో ఒకసారి ఇందాక ఇప్పుడు మన వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక యాప్ లాంటి దాంట్లోనే ఏదో వస్తే ఒకసారి మాకు వినిపించారు మనవాళ్ళు. ఏమండి, ఇది ఎవరో పట్టుకొచ్చి నాకు ఇది ప్రసాదం అని ఇచ్చారు, ప్రసాదం ఎట్లా అవుతుందని నేను అడిగితే దానికి వాళ్ళు సరైనటువంటి సమాధానమే చెప్పలేకపోయి, అలాంటి దాన్ని ప్రసాదం అని ఎట్లా ఇస్తావు అని అడిగితే దానికి వాళ్ళు ఏమి చెప్పకపోతే నేనేం చేసేది? ఏమి వారు చేస్తున్నారో వారికే తెలియటం లేదు అని ఆ వ్యక్తి ఆక్షేపిస్తే వారిది తప్పు కాదు, తప్పు మనది. మనం చేసే కార్యాన్ని గురించి స్పష్టత ముందర మనకి కలగాలి. మన ధర్మంలో, వైదికమైనటువంటి విధానంలో ఎందరో దేవతలు ఉన్నారు. వీరందరినీ మనం దేవతలు అంటాం. చాలా మందికి ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఎంతమంది అండి దేవుళ్ళు? మీకు చాలా మంది దేవుళ్ళండి, ఇంతమంది దేవుళ్ళు అయితే ఎవడండి మిమ్మల్ని కాపాడేది అని అడుగుతూ ఉంటాం. మనం ఏం ఆచరిస్తున్నామో దాని గురించి స్పష్టంగా తెలుసుండాలని, అలాగే గణేష్ మండపాల్లో దైవస్మరణ మాత్రమే ఉండాలని, అశ్లీలతకు చోటు లేకుండా ఉండాలని హిందూ చైతన్య సభలో చిన్నజీయర్ స్వామి ఉద్బోధించారు.